బంగ్లాదేశ్‌లోని నజ్నిన్ అనే అమ్మాయి ఫ్యామిలీని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. వాళ్ళ ఇంట్లో అమ్మ, నాన్న ఇంకా ఒక చెల్లుంటుంది. నజ్నిన్‌కి తన చెల్లంటే చాలా ఇష్టం. ఒకరోజు నజ్నిన్ వాళ్ళ అమ్మ చాలా దిగులుగా కూర్చొని ఉండడం గమనిస్తుంది. బహుశా ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందుల వల్లనేమో. ఆ తర్వాత రోజు నజ్నిన్ వాళ్ళ అమ్మ శవం దగ్గరలోని చెరువులో తేలుతుంది. ఈ సంఘటన నజ్నిన్ బాల్యం మీద చాలా పెద్ద దెబ్బ పడుతుంది. తర్వాత కొన్నాళ్ళకు వాళ్ళ నాన్న ఆమెకి పెళ్లి సంబంధం ఫిక్స్ చేస్తాడు. ఆ అబ్బాయి పేరు చాన్ అహ్మద్. బాగా చదువుకున్నాడు కానీ వయసులో చాలా పెద్దవాడు. నజ్నిన్ వయసేమో చాలా చిన్నది. అయినా సరే ఆమెకి ఇష్టం లేకపోయినా కూడా ఈ పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పాపం తన చెల్లిని, తన ఊరిని, ఇంటిని వదిలిపెట్టి నజ్నిన్ వేరే దేశానికి, వేరే మనిషికి భార్యగా వెళ్ళిపోతుంది. కట్ చేస్తే స్టోరీ కొన్ని సంవత్సరాల ముందుకెళ్తుంది. నజ్నిన్ ఇప్పుడు లండన్లోని ఒక ఫేమస్ ఏరియా అయినటువంటి బ్రిక్లిన్లో ఉంటుంది. కానీ ఆ ప్రదేశం ఆమెకి స్వేచ్ఛని ఇవ్వదు. అదొక బంగారు పంజరం లాగా మారిపోతుంది. ప్రతి రాత్రి ఆకాశం వైపు చూస్తూ ఉంటుంది. ఎప్పటికైనా నువ్వు కూడా స్వేచ్ఛగా ఉంటావు అని ఎవరైనా చెప్పినట్లుగా ఆమె ఫీల్ అయిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు లైఫ్ మనల్ని ఊపిరి తీసుకునేలా చేస్తుంది కానీ బ్రతకనివ్వదు. నజ్నిన్ పరిస్థితి కూడా ఇదే. ప్రతిరోజు అవే పనులు, అదే నిశ్శబ్దం, అదే ఒంటరితనం. ఇప్పుడు ఆమెకి 2 కూతుళ్ళు. నిజానికి ఆమెకి మొదట ఒక కొడుకు పుడతాడు. కానీ ఆ బాబుకి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఉండడంతో పుట్టిన కొన్ని నెలలకే చనిపోతాడు. తర్వాత నజ్నిన్‌కి తన ఊరు, తన చెల్లి చాలా గుర్తొస్తాయి. ఆమె భర్త చాన్ అహ్మద్ చాలాసార్లు నిన్ను తప్పకుండా బంగ్లాదేశ్ తీసుకెళ్తాను అని మాట ఇస్తాడు. కానీ ఇప్పటి వరకు ఆ మాట నిలబెట్టుకోలేదు. ఆమె భర్త చాన్ అహ్మద్ లండన్లో ఒక బెంగాలీ ఇమిగ్రేషన్ లైఫ్ గడుపుతూ ఉంటాడు. అతని జీవితంలో నిరాశ, నిస్పృహ తప్ప ఇంకేమీ ఉండదు. లండన్లో అతను కోరుకున్న గౌరవం, సక్సెస్ ఇంకా దొరకలేదన్నమాట. అతను మనిషిగా మంచివాడే కానీ చాలా గర్విష్టి, ఇంకా పగటి కలలు కనే రకం. లైఫ్లో ఏదో పెద్దగా పొడుద్దామని అనుకుంటాడు కానీ ఎప్పుడు తన ఉద్యోగం, చుట్టూ ఉన్న సమాజం, నిరాశల మధ్య నలిగిపోతూ ఉంటాడు. అతను తన కూతుళ్ళను కూడా లండన్ లైఫ్ స్టైల్లో బ్రతకనివాడు. పిల్లలు ఇక్కడే పుట్టి పెరిగారు కాబట్టి వాళ్ళు ఇక్కడ కల్చర్కి తగ్గట్టుగా బట్టలు వేసుకోవాలి, అలాగే జీవించాలనుకుంటారు. కానీ చాన్ అహ్మద్కి ఇవన్నీ అస్సలు నచ్చవు. రోజంతా పని గురించి మాట్లాడతాడు, లేదంటే తన గురించి తానే గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు. అసలు నజ్నిన్ తనతో ఏం చెప్పాలనుకుంటుందో కూడా అతను వినడు. తర్వాత ఒకరోజు చాన్ అహ్మద్ నజ్నిన్తో, రాత్రికి డిన్నర్కి మా బాస్ వస్తున్నారు, వంటలు అద్దిరిపోవాలి, చాలా స్పెషల్గా చెయ్యి అంటాడు. తర్వాత మామూలుగానే పిల్లలు స్కూల్కి, అతను ఆఫీస్కి వెళ్ళిపోతాడు. నజ్నిన్ మళ్ళీ ఇంట్లో ఒంటరిగా మిగిలిపోతుంది. ఆమె అప్పుడప్పుడు తన చెల్లికి లెటర్స్ రాస్తూ ఉంటుంది. కానీ ఆ చెల్లి మాత్రం నజ్నిన్ ఏదో కలల ప్రపంచంలో లండన్లో చాలా హ్యాపీగా ఉందని అనుకుంటుంది. అక్కడ అందరూ ఎంత అందంగా ఉంటారో, ఎంత తెల్లగా మెరిసిపోతారో అనుకుంటూ ఊహించుకుంటూ ఉంటుంది. కానీ ఇక్కడ లైఫ్ ఎలా ఉందో నజ్నిన్కు మాత్రమే తెలుసు. తర్వాత రాత్రికి చాన్ అహ్మద్ వాళ్ళ బాస్ని ఇంటికి తీసుకొస్తాడు. ఆ బాసు నజ్నిన్ పెద్ద కూతురు షహానాని కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. ఆమె సరిగ్గా సమాధానం చెప్పకపోవడంతో చాన్ అహ్మద్ ఆ బాసు ముందే కూతురు పైన గట్టిగా అరిచేస్తాడు. అయితే బాస్ వెళ్ళిపోయిన తర్వాత నజ్నిన్ మళ్ళీ బంగ్లాదేశ్ వెళ్దాం అని టాపిక్ తీస్తుంది. కానీ ఆమె భర్త, అలా అన్నీ వదిలేసి ఇప్పుడే వెళ్ళలేం, నాకు ప్రమోషన్ కావాలి, అందుకే బాస్ని ఇంటికి పిలిపించాను అంటాడు. తర్వాత నజ్నిన్ అదే సొసైటీలో ఉండే రజియా అని ఒక ఆవిడని కలుస్తుంది. రజియా చాలా ఓపెన్ మైండెడ్. ఆమె ఒక సింగిల్ పేరెంట్, కూతురితో ఒంటరిగా ఉంటుంది. అప్పుడే నజ్నిన్ కళ్ళు రజియా ఇంట్లో ఉన్న ఒక కుట్టు మిషన్ మీద పడతాయి. నజ్నిన్కి ఏదైనా పని చేయాలని ఉందని రజియాకి అర్థమైపోతుంది. వెంటనే ఆ మిషన్ని నజ్నిన్ ఇంటికి షిఫ్ట్ చేయిస్తుంది. సో నజ్నిన్ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. అమ్మయ్య, ఇకపై నేను సొంతంగా పని చేసుకోవచ్చు, సాయంత్రం నా భర్త వచ్చి ఇది చూస్తే చాలా సంతోషిస్తాడు అని మురిసిపోతుంది. కానీ సాయంత్రం చాన్ అహ్మద్ ఇంటికి వస్తాడు. కానీ ఆ మిషన్ని అస్సలు పట్టించుకోకుండా తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఇది ఎక్కడిది అని ఒక్క మాట కూడా అడగడు. తర్వాత నెక్స్ట్ రోజు రజియా ఒక అబ్బాయిని నజ్నిన్ ఇంటికి పంపుతుంది. అతని పేరు కరీం. నజ్నిన్ను కొట్టడం కోసం అతను కొన్ని బట్టలు తీసుకొస్తాడు. తర్వాత కరీం ఫోన్లో బంగ్లాదేశీ భాష మాట్లాడుతూ ఉంటాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత తన మాతృభాష వినగానే నజ్నిన్కి కరీం చాలా ఆప్తుడిలాగా అనిపిస్తాడు. తర్వాత ఆ రాత్రి మళ్ళీ షహానాకి తండ్రికి గొడవ జరుగుతుంది. నేను లండన్ పద్ధతుల ప్రకారమే బ్రతుకుతాను అని కూతురు అంటుంది. చాన్ అహ్మద్కి ఇది నచ్చదు. ఈసారి కూతురు మీద చేయి కూడా చేసుకుంటాడు. నజ్నిన్ ఏమీ చేయలేక అలా నిలబడిపోతుంది. ఇదంతా చూస్తుంటే ఆమెకి తన చిన్నతనం గుర్తొస్తుంది. అప్పట్లో పేదరికంలో ఉన్న కనీసం స్వేచ్ఛగా ఉండేది.
తర్వాత రోజు కరీం మళ్ళీ బట్టలు తీసుకొని వస్తాడు. ఇప్పుడు నజ్నీన్ ఇంటికి అతని రాకపోకలు పెరుగుతూ ఉంటాయి. కరీం మాటల్లో నజ్నీన్కి ఒక కొత్త ఆలోచన, ఒక కొత్త స్వేచ్ఛ కనిపిస్తాయి. అదే టైంలో కరీంకి కూడా నజ్నీన్లో ఒక ప్రశాంతత, ఒక సొంత మనిషి దొరికిన ఫీలింగ్ కలుగుతుంది. ఒకరోజు ఆమె కరీంతో పాటు అతని ఫ్యాక్టరీకి కూడా వెళ్తుంది. అక్కడ చాలా మంది పని చేస్తూ ఉంటారు. నెమ్మదిగా వాళ్ళిద్దరి మధ్య స్నేహం మొదలవుతుంది. ఆ స్నేహం ఎప్పుడు ప్రేమగా మారిందో వాళ్ళకే తెలియదు. పెళ్ళయ్యాక మొదటిసారి నజ్నీన్ ఏదో ఫీల్ అవ్వగలుగుతుంది. నేను కూడా నా కోసం బ్రతకొచ్చు అని ఆమెకు అనిపిస్తుంది. కానీ మనసుతో పాటు జీవితం కూడా నడవదు కదా. కరీంతో ఆమె బంధం ఒక రకంగా తప్పే, అయినా కూడా నిజాయితీగానే ఉంది. ఆమె తన భర్త, పిల్లలు, సమాజం మధ్య ఇరుక్కుపోతుంది. కానీ ప్రస్తుతం ఆమెకి దేని గురించి పట్టలేదు. ఈ క్షణంలో బ్రతకాలి అనుకుంటుంది. ఒకరోజు ఆమెకి వేరే ఆవిడతో గొడవ అవుతుంది. లైఫ్లో ఫస్ట్ టైం నజ్నీన్ ఎదుటి వాళ్లకు నోరు విప్పి గట్టిగా సమాధానం చెప్తుంది. బహుశా ఈ మార్పులంతా కరీం వల్లనే వచ్చిందేమో. కానీ నెక్స్ట్ డే ఆమె భర్త ఒక బాంబు పేలుస్తాడు. నేను బంగ్లాదేశ్కి తిరిగి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, ఇంకా అక్కడే ఉండాలనుకుంటున్నాను అని చెప్తాడు. ఈ మాట వినగానే నజ్నీన్ షాక్ అయిపోతుంది. దానికి తోడు ఆ తర్వాత రోజే లండన్ సిటీలో టెర్రరిస్టులు దాడి చేశారని, చాలామంది చనిపోయారని న్యూస్ వస్తుంది. దీంతో చాన్ అహ్మద్ ఇంకా అస్సలు లండన్లో ఉండకూడదని ఫిక్స్ అయిపోతాడు. తర్వాత రోజు కరీం ఇంటికి వచ్చినప్పుడు నజ్నీన్ ఈ విషయం అంతా చెప్తుంది. అప్పుడు కరీం, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని అంటాడు. కానీ నజ్నీన్ మాత్రం అతనికి ఏ సమాధానం చెప్పదు. కరెక్ట్గా అదే సమయానికి ఆమె భర్త చాన్ అహ్మద్ అక్కడికి వచ్చేస్తాడు. నజ్నీన్తో పాటు కరీంని చూస్తాడు. ఆ సీన్ చూసి అతని గుండె బద్దలైపోతుంది. అతను తన పనిలో, ప్రమోషన్ గోలలో పడి నజ్నీన్ని పట్టించుకోవడం మానేసుంటాడు. కానీ ఇప్పుడు నజ్నీన్ మీద అతనికి విపరీతమైన కోపం వస్తుంది. ఆ కోపాన్ని కూతుళ్ళ మీద కూడా చూపిస్తాడు. తర్వాత ఏం చేయాలో తెలియక నజ్నీన్ తన ఫ్రెండ్ రజియాతో మాట్లాడుతుంది. అప్పుడు రజియా సింపుల్గా ఒకటి చెప్తుంది. నీ మనసు ఏం చెప్తే అదే చెయ్యి, అప్పుడే నీకు నిజమైన స్వేచ్ఛ దొరుకుతుంది అంటుంది. అలా కొన్ని రోజులకి కరీం మరియు నజ్నీన్ విషయం వాళ్ళ పెద్ద కూతురు షహానాకి కూడా తెలిసిపోతుంది. షహానా వాళ్ళ అమ్మతో చాలా మెచ్యూర్డ్గా మాట్లాడుతుంది. అమ్మ, నువ్వు నిజంగా కరీంని ప్రేమిస్తే అతనితో వెళ్ళిపో, నా గురించి ఆలోచించొద్దు అంటుంది. కానీ నజ్నీన్కి తన కూతుళ్ళని వదిలేసి వెళ్ళిపోవడం ఇష్టం లేదు. ఒకవేళ కరీంని పెళ్లి చేసుకుంటే తన పిల్లల పరిస్థితి ఏంటి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి అని నలిగిపోతుంది. నజ్నీన్ తన మాట వినట్లేదని షహానాకి కూడా అమ్మ మీద కోపం వస్తుంది. తర్వాత మరోవైపు చాన్ అహ్మద్ ఇప్పుడు నజ్నీన్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత నెక్స్ట్ రోజు కరీం నజ్నీన్ని తన దగ్గరికి పిలుస్తాడు. ఫైనల్ ఆన్సర్ చెప్పమని అడుగుతాడు. నీ భర్తకు విడాకులు ఇచ్చేసి నన్ను పెళ్లి చేసుకో అని నిలదీస్తాడు. కానీ ఇక్కడే నజ్నీన్ ఒక షాకింగ్ నిర్ణయం తీసుకుంటుంది. నేను నిన్ను పెళ్లి చేసుకోను అని కరీంతో తేల్చి చెప్పేస్తుంది. ఆ మాటతో కరీం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కనీసం ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడడు. అయితే నజ్నీన్కి ఒక విషయం బలంగా అర్థమైపోతుంది. తనకి కావాల్సింది ఇంకో మగాడితో జీవితం కాదు, తనతో తాను బ్రతకడం ముఖ్యం. అందుకే కరీంని వదిలేస్తుంది. తన దారి తానే ఎంచుకుంటుంది. తర్వాత ఇప్పుడు బంగ్లాదేశ్కి తిరిగి వెళ్ళాల్సిన ఆ టైం వచ్చేస్తుంది. కానీ కూతురు షహానా, నేను లండన్ వదిలేసి మీతో రాను అని మొండికేస్తుంది. ఇన్ని రోజులు భర్త మాటకి ఎదురు చెప్పని నజ్నీన్ ఈసారి మొదటిసారి తన భర్త చాన్ అహ్మద్తో ధైర్యంగా చెప్తుంది. నేను మీతో బంగ్లాదేశ్ రావడం లేదు, నా కూతుళ్ళు ఇక్కడే ఉంటారు, నేను వాళ్ళతోనే ఉంటాను, నా నిర్ణయాలు ఇకపై నేనే తీసుకుంటాను అంటుంది. ఆ మాటలు విని చాన్ అహ్మద్కి కూడా పరిస్థితి అర్థమైపోతుంది. లండన్లో అతను కోరుకున్న గౌరవం దక్కలేదు, భార్య కూడా తనతో రావట్లేదు. అందుకే అతను నజ్నీన్ని, కూతుళ్ళని ఇక్కడ వదిలేసి ఒంటరిగా బంగ్లాదేశ్ వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటాడు. ఫైనల్గా నజ్నీన్ అదే బ్రిక్లిన్లో తన పిల్లలతో ఉండిపోతుంది. ఒక కొత్త జీవితాన్ని మొదలు పెడుతుంది. ఇప్పుడు ఆమెకి భయం లేదు, ఎందుకంటే తన లోపల ఉన్న శక్తిని ఆమె గుర్తించింది. ఇక్కడ ఒక స్త్రీ జీవితం ఇంకొకరి నిర్ణయాల మీద నడవకూడదు. ప్రేమ, ఒంటరితనం, స్వేచ్ఛ, ఈ మూడింటికి అసలు అర్థం నువ్వు తెలుసుకోవడంలోనే ఉంది. ఈ స్టోరీలో ఆమె భర్తను ఎంచుకోలేదు, ప్రియును కూడా ఎంచుకోలేదు, ఆమె తనని తాను ఎంచుకుంది. ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.